హాయ్ అండి. ఇది మేము హాల్‌స్టాట్లో స్టే చేసిన హోటల్. 2 డేస్ ఈ హోటల్‌లో స్టే చేశాము. ఇది చూడ్డానికి చాలా బాగుంది. మంచి వింటేజ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, మీతో కూడా షేర్ చేసుకుందాము, చూపిద్దాము అనుకోని ఈ వీడియో తీశాను. చూసినారా అసలు ఎంటర్ అయితేనే పాతకాలం ఉన్నట్టు ఉంది. ఇల్లు మొత్తం వుడెన్‌తో ఉందన్నమాట. సో, ఎంటర్ అయితేనే ఇలా పైకెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. పైన ఉన్నాయి రూమ్స్. ఇలా కిందికెళ్తేనేమో ఇది బ్రేక్‌ఫాస్ట్ ఏరియా. సో, ఈ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడ్ అవుతుంది. పే చేయనవసరం లేదనమాట. ఇక్కడ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ అంటే ఫ్రూట్స్, బ్రెడ్, సెరియల్స్, శాండ్‌విచెస్ అవే ఎక్కువ ఉంటాయి. సో, అదే ఉంటుందన్నమాట బ్రేక్‌ఫాస్ట్ మెనూలో. సో, ఇదే బ్రేక్‌ఫాస్ట్. అండ్ ఇది ఇక్కడ లోపల కూర్చొని తిననీకే ఇలా టేబుల్స్ ఉన్నాయి. ఇదే హోటల్లో మనకి ఇట్లా బ్యాక్ యార్డ్ ఉందన్నమాట. సో, రివర్ పక్కనే ఉందన్నమాట ఇది. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఈ రివర్లో హంసలు కూడా ఉన్నాయన్నమాట. సో, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మనము హంసల దగ్గర కూర్చొని కూడా తినొచ్చు. ఇప్పుడు పైన రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. అసలు ఈ స్టెప్స్ ఎక్కుతుంటే కూడా శబ్దం వస్తున్నాయన్నమాట. కిర్ 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 అని శబ్దం వస్తున్నాయి. నైట్ టైమ్స్ ఎవరైనా నడిచినారనుకో భయపడతారు. మేము 2 డేస్ ఉన్నాం కదా. 1 డే వచ్చేసి రివర్ వ్యూ ఉన్న రూమ్లో ఉన్నాము. ఇంకొక రోజు వచ్చేసి మౌంటైన్ వ్యూ ఉన్నది ఉన్నాము. సో, ఇప్పుడు నేను రివర్ వ్యూ ఉన్నది చూపిస్తాను. సో, చాలా పెద్దగా ఉందన్నమాట ఈ బిల్డింగ్. ఎన్ని రూమ్స్ ఉన్నాయంటే చాలా రూమ్స్ ఉన్నాయి. దీంట్లో కామన్ బాత్రూమ్ ఉన్నది ఉంది, సపరేట్ బాత్రూమ్ ఉన్నది ఉంది. సో, మేము సపరేట్గా ప్రైవేట్ బాత్రూమ్ ఉన్నది తీసుకున్నాము. ఎన్ని రూమ్స్ ఉన్నాయో అసలు కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు ఇలా డైరెక్షన్స్ పెట్టలేదు అనుకో, మనము కన్ఫ్యూజ్ అవుతాము. అంత పెద్దగా ఉందన్నమాట హోటల్. పైకి వెళ్తాము, కిందికి వెళ్తాము. నేను అన్నీ పాతకాలంవి ఉన్నాయి అన్న కదా. సో, వీళ్ళు పెట్టే పెయింటింగ్స్ హ్యాంగ్ చేసినారు వాల్స్కి. అవి కూడా చాలా ఓల్డ్ పెయింటింగ్స్ అనమాట. ఆ పెయింటింగ్స్లో కూడా ఎలాంటి పెయింటింగ్స్ పెట్టారంటే పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు, తర్వాత పాతకాలంలో ఈ హాల్‌స్టాట్ ఎలా ఉండేది. సో, ప్రతి పెయింటింగ్కి ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో, ఇదే మేము ఉన్న రూము ఇక్కడే ఉందన్నమాట. ఇదే మేము ఉన్న రూము. డోర్ ఓపెన్ చేయగానే మనకు ఎంట్రన్స్లో ఒక అల్మారా ఉందన్నమాట. అది చాలా పాతకాలం అల్మారా. అది చూస్తుంటే నాకు మన అమ్మమ్మలు, తాతలు కాలంలో ఉన్న అల్మారాస్ గుర్తొచ్చాయి. సో, ఒక బాత్రూమ్ ఉంది. ఈ రూమ్లో వచ్చేసి బెడ్ 2 మెంబర్స్దే ఉందన్నమాట. ఈ తక్ష ఎట్లాగో చిన్నగా ఉంటుంది కాబట్టి మాతో పడుకుంటుంది. ఇదిగో ఇదే వ్యూ మా రూమ్ నుంచి. చాలా బాగుంది కదా. సో, హితాక్షి ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఆడుకోవడము. సో, ఇప్పుడు సెకండ్ డే ఉన్న రూమ్ చూపిస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, స్టెప్స్ ఎక్కుతుంటే శబ్దము కిల్ కిల్ అని శబ్దం వస్తుంది. సేమ్ మనకు హారర్ మూవీస్ లాగా అనిపిస్తుంది అనమాట. కానీ నిజంగా మనము ఒకసారి హోటల్లో ఎంటర్ అయ్యి ఇది చూస్తే మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ప్రతిదీ వుడెన్‌తోనే ఉంటుంది. ఫ్లోరింగ్ కానీ, స్టెప్స్ కానీ చాలా బాగుంటుంది. మంచి వింటేజ్ లుక్.
సో ఇదొచ్చేసి మేము ఇంకొక రోజు ఉన్న రూము. సో ఈ రూమ్‌లో 3 బెడ్స్ ఉంటాయి. వన్ వచ్చేసి డబుల్ బెడ్ ఉంటుంది. ఇంకొకటి సింగిల్ బెడ్ పిల్లల కోసం ఉంటుందనమాట. ఈ అల్మారాస్ అన్నీ ఓల్డ్‌వి. ఈవెన్ అక్కడ చైర్స్ ఉన్నాయి. ఆ చైర్స్ కూడా లెదర్ చైర్స్ ఉన్నాయి. ఆ చైర్ పైన ఇట్లా లెదర్‌ని ఆహ్, పెట్టినట్టు మనకి క్లియర్‌గా కనిపిస్తుందనమాట. లెదర్ చైర్స్ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.